హాయ్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గరే ఉంటూ మీ ఖాళీ సమయంలో నెలకు 10,000 నుండి 15,000 వరకు పార్ట్ టైం లేదా ఫ్రీలాన్స్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి ఫేక్ యాప్స్ జోలికి వెళ్లకుండా 100% జెన్యూన్ అంతర్జాతీయ కంపెనీలో పనిచేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మనం వెల్ గ్లోబల్ కంపెనీ అందిస్తున్న మ్యాప్స్ పర్సనలైజేషన్ రెలవెన్స్ రేటర్ తెలుగు అనే ప్రత్యేకమైన వర్క్ ఫ్రం హోమ్ ప్రాజెక్ట్ ని క్లియర్ గా తెలుసుకుందామండి. సో చాలా మంది తెలుగు జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు కూడా అంటే ఇలాంటి జాబ్స్ ఇంకా కావాలి అంటే మనకి కామెంట్ సెక్షన్ లో తెలుగు జాబ్స్ అని కామెంట్ చేయండి. సో ఈ జాబ్ లో మీకు గంటకి $4 అంటే సుమారు $330 నుండి $350 పేమెంట్ ఇస్తారు. అసలు ఈ ప్రాజెక్ట్ లో ఏం పని చేయాలి? మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే సరిపోతుందా, లేదంటే ఫోన్ ఉంటే సరిపోతుందా? అసలు ఏమేం రూల్స్ ఉంటాయి, అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకి ఇప్పుడు వచ్చేసి అప్లై చేసే ముందు అసలు ఈ కంపెనీ నిజమైనదేనా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది అప్లై చేస్తున్నాం కానీ మాకు రిప్లై రావట్లేదు అంటారు. సో వాళ్ళ కోసమే సో వెలో డాటా అనేది విలోకలైజ్ అనే గ్లోబల్ ఏఐ అండ్ లాంగ్వేజ్ సొల్యూషన్ సంస్థలో ఒక భాగం. సో ఇది 1997 నుంచి ఉన్న అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సెర్చ్ ఇంజన్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఏఐ మోడల్స్ మరియు మ్యాప్స్ అల్గారిథమ్స్ మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కంపెనీల ప్రాజెక్టులను అవుట్ సోర్స్ చేస్తాయన్నమాట. సో మన రోజువారీ జీవితంలో గూగుల్ మ్యాప్స్ ఎంత ముఖ్యమో మనకి తెలుసు. సో మనం ఏదైనా హోటల్, పెట్రోల్ బంక్ లేదా షాపింగ్ మాల్ కోసం సెర్చ్ చేసినప్పుడు మనకు కొన్ని ప్లేసెస్ రికమెండ్ అవుతాయి. ఆ రికమెండేషన్స్ నిజంగా యూజర్కి ఉపయోగపడేలా ఉన్నాయా లేదా అని చెక్ చేయడమే మిషన్స్ కంటే మన మానవ మేధస్సు అవసరం కాబట్టి సో అందుకే వీరు మనలాంటి వాళ్ళను రిలవెన్స్ రేటర్స్ గా నియమించుకుంటున్నారు. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. సో కొంతమంది మేము అప్లై చేసాం కానీ రిప్లై రావట్లేదు అంటే సో ఇవేంటంటే ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి మెయిల్స్ పంపిస్తారు మన వర్క్ స్టార్ట్ అవుతుంది అని. చాలా మందిని అంటే ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందంటే చాలా మందిని తీసుకుంటారు ఒకటేసారి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అందరినీ షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ అంటే నార్మల్ గా అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి అందరికి నార్మల్ గా మెయిల్స్ పంపిస్తారు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి. సో మీరు అప్లై చేసి 2-3 months అలా అయిందనుకోండి, మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు అన్నట్టు, మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లై చేసుకున్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ అసెస్మెంట్ క్లియర్ అయిన వాళ్ళు సో మీకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీ వర్క్ అనేది అలర్ట్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మరి మీరు చేయాల్సిన పని ఏంటో, ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మీరు రోజువారీగా ఏం పని చేయాలో ఒక రియల్ ఎగ్జాంపుల్స్ తో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉండి గూగుల్ మ్యాప్స్ లో బెస్ట్ వెజ్ రెస్టారెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేశారు అనుకుందాం. మ్యాప్స్ మీకు 5 kilometers పరిధిలోని మంచి వెజ్ హోటల్స్ చూపిస్తే అది హైలీ రిలవెంట్ అండ్ యూస్ఫుల్. కానీ అది మీకు 20 kilometers దూరంలో ఉన్న నాన్ వెజ్ డాబాను రికమెండ్ చేస్తే అది ఇర్రిలవెంట్, నాట్ యూస్ఫుల్. అలాగే మీరు ఇంతకు ముందు విజిట్ చేసిన ప్రదేశాల ఆధారంగా మ్యాప్స్ మీకు ఇచ్చే పర్సనలైజ్డ్ సజెషన్లను ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం సమీక్షించాలి. సెర్చ్ చేసిన పదం ఏంటి, చూపించిన లొకేషన్ సరైనదేనా, ఆ లొకేషన్ వివరాలు, టైమింగ్స్ సరిగ్గా ఉన్నాయా, వీటిని చెక్ చేసి ఇచ్చిన డాష్బోర్డ్ లో రేటింగ్ ఇవ్వడమే మీ పని. ఎవరైనా తేలికగా అర్థం చేసుకునేలా ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ మరియు ట్రైనింగ్ కూడా ఇస్తారండి. సో ఈ జాబ్ కి అప్లై చేయడానికి కంపెనీ కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. ఇవి లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో నెంబర్ 1 వచ్చేసి భారతదేశ నివాసి అయి ఉండాలి, మీరు ఇండియాలోనే నివసిస్తూ ఉండాలి మరియు తెలుగు భాషను బాగా చదవగలగాలి, రాయగలగాలి. సో నెంబర్ 2 ఏంటంటే 6 నెలల పాత జీమెయిల్ అకౌంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్రమం తప్పకుండా గూగుల్ మ్యాప్స్ వాడిన చరిత్ర ఉన్న అంటే జీమెయిల్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలన్నమాట. అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ కాదు, మీరు 6 నెలలు వాడిన జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. సో ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్స్ ఎందుకు పనికిరావు అంటే పర్సనలైజేషన్ రేటింగ్ చేయడానికి మీ పాత యాక్టివిటీ డేటా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ తప్పనిసరి అండి. చాలా మంది ఫోన్లో చేయవచ్చా అని అడుగుతుంటారు, కానీ ఈ ప్రాజెక్ట్ కి ప్రత్యేకమైన బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ వాడాల్సి ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్లు సపోర్ట్ చేయవు. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉండాల్సిందే. సో ఇంకొకటి ఏంటంటే కాన్సెంట్. మీ ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా కేవలం లొకేషన్ పర్సనలైజేషన్ చెక్ చేయడం కోసం మీ గూగుల్ యాక్టివిటీ డేటాను పరిమితంగా ప్రాసెస్ చేయడానికి మీరు డిజిటల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇప్పుడు అందరికీ ఆసక్తి ఉండే శాలరీ మరియు పేమెంట్ వివరాలు చూద్దాం. గంటల ప్రతిపాదికన పేమెంట్ వస్తుంది. మీకు గంటకు $4 ఇస్తారు. అంటే ప్రస్తుత కరెన్సీ రేటు ప్రకారం గంటకు సుమారు 330 నుండి 350 వరకు ఉంటుంది. సో మరి నాకు తెలిసి అంటే పేమెంట్ అనేది మీ స్కిల్స్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. గంటకి $4 వరకు అని అనుకొని అప్లై చేసుకోండి. సో మరి ఈ ప్రాజెక్ట్ వారానికి 8 నుండి 10 గంటలు పని ఇస్తుంది. అంటే వారానికి $32 నుండి $40 వరకు సంపాదించవచ్చు. సో ఇది ఒక వ్యక్తికి గరిష్టంగా 3 ప్రాజెక్టుల రౌండ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో దీన్ని మీ ఫుల్ టైం పర్మనెంట్ ఉద్యోగంగా అస్సలు భావించవద్దు. ఇది ఒక సైడ్ ఇన్కమ్ లేదంటే పార్ట్ టైం ప్రాజెక్ట్ మాత్రమే. రోజుకు ఒక 2 గంటలు కేటాయించి మీ పాకెట్ మనీ లేదా అదనపు ఆదాయం కోసం వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ జాబ్కి లీవర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కింద డిస్క్రిప్షన్ లేదా మొదటి కామెంట్ లో ఇచ్చిన అఫీషియల్ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ రెజ్యూమ్ అప్డేటెడ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ లో తెలుగు ఫ్లూయెన్సీ మరియు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉంటే మంచిదండి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ మీ నగరం, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలా, మరియు కంట్రీ దగ్గర ఇండియన్స్ ఎంచుకోండి. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ లీవ్డ్ ఇన్ ఇండియా, మీరు పుట్టినప్పటి నుండి ఇండియాలోనే ఉంటే 10+ ఇయర్స్ అని సెలెక్ట్ చేయండి. జీమెయిల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాప్స్ వాడే పాత జీమెయిల్ ఐడి ఉందా అనే ప్రశ్నకు ఎస్ అని ఇచ్చి జీమెయిల్ ఐడిని సరిగ్గా ఎంటర్ చేయండి. చివరిగా సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. ఓకేనా? మీరు సరిగ్గా అప్లై చేసిరో లేదో అప్పుడే తెలుస్తుంది. మీ ఈమెయిల్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే తర్వాత మీకు వెలో గ్లోబల్ నుండి మీకు ఒక ఆన్ బోర్డింగ్ ఈమెయిల్ వస్తుంది. అందులో ఒక చిన్న గైడ్ లైన్స్ PDF డాక్యుమెంట్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ చదివిన తర్వాత ఒక ఆన్లైన్ అసెస్మెంట్ క్విజ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ లో రేటింగ్ ఎలా ఇవ్వాలి, సర్చ్ రిజల్ట్ సరిగ్గా ఉందో లేదో ఎలా గుర్తించాలి అనే ప్రశ్నలు ఉంటాయి. గైడ్ లైన్స్ ని శ్రద్ధగా చదివి టెస్ట్ పూర్తి చేస్తే మీకు టాస్కులు కేటాయిస్తారు. పేమెంట్స్ కోసం మీకు హైపర్ వాలెట్ లేదా వీరు అందించే అఫీషియల్ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ జాబ్స్ పేరుతో చాలా స్కాములు జరుగుతున్నాయి. సో వెలో గ్లోబల్ లేదా వెలోకలైజ్ సంస్థ అప్లికేషన్ కోసం, రిజిస్ట్రేషన్ కోసం లేదా ట్రైనింగ్ పేరుతో మీ దగ్గర పైసా కూడా అడగదు. ఎవరైనా మీ వద్ద డబ్బులు అడిగితే అది 100% ఫేక్ అండి. సో మీ దగ్గర వెలో గ్లోబల్ జాబ్ ఇప్పిస్తాం, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని ఎవరైనా మెసేజ్ చేస్తే అస్సలు నమ్మకండి. అఫీషియల్ మెయిల్స్ మాత్రమే చూడండి. మీకు ఈమెయిల్స్ అంటే @velocalize.com, @velodata.ai లేదా కొన్ని డొమైన్ల నుండి మాత్రమే రావాలండి. డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వ్యక్తిగత జీమెయిల్స్ నుంచి వచ్చే మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ దగ్గర ల్యాప్టాప్ మరియు పాత జీమెయిల్ అకౌంట్ ఉంటే మీ ఖాళీ సమయంలో గంటకు $4 చొప్పున జెన్యూన్ గా సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశం. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.